హాయ్ అందరికీ. ఈరోజైతే ఈవినింగ్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. లాస్ట్ డే అంటే లాస్ట్ వీకెండ్ అయితే ఇంట్లోకి ఇది అనుకోకుండా తెచ్చాము. బేసిక్గా ఒక మంచి ప్లాంట్ అంటే ఆక్సిజన్ ఇచ్చి మనీ ప్లాంట్ టైపే అది తెచ్చుకుందామని వెళ్ళాము. వెళ్ళిన తర్వాతకి నర్సరీలో అయితే ఎంత బాగున్నాయి అంటే చామంతి, ఇప్పుడు చలికాలం కదా, ఈ చామంతి పూలు కూడా చాలా ఎక్కువగా వస్తాయి. సో నాకైతే అక్కడ అన్నీ తీసుకోవాలనిపించింది. మాకు ఉండే ఇంట్లో మంచిగా ఓపెన్ ప్లేస్ ఉన్నది, అన్నీ పెట్టుకోవాలనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా కాదు, ఇక్కడికి వచ్చాం కాబట్టి రెగ్యులర్గా విలేజ్ వెళ్తూనే ఉంటాము. ఆ విలేజ్ వెళ్ళినప్పుడు నాకు ఒక పెద్ద టెన్షను, ఈ చెట్లకి వాటర్ లేకుంటే ఉన్న 1-2 చెట్లనే ఊరెళ్ళినప్పుడు మేనేజ్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఇంక ఇవన్నీ పెట్టేసుకుంటే మంత్లీ వన్స్ అయినా వెళ్తుంటాము, ఒక్కొక్కసారి 2 times అలా వెళ్ళాల్సి వస్తుంది. సో ఎలా అని అనుకున్నాను. సో అక్కడ ఎస్పెషల్లీ చామంతి పూలు అయితే భలే ఉన్నాయండి. ఒకప్పుడు చామంతి అంటే వైటు ఎల్లోనే, ఇన్ని రకాలైతే పర్పుల్ మెరూన్ ఇవైతే నేను ఈ మధ్య చూస్తున్నాను కానీ అప్పట్లో ఎప్పుడు చూడలేదు. సో ఇంక ఇదైతే 3 చెట్లు కలిపి ఒకే పాట్లో ఉంది. 280 రూపీస్ ఏమో చెప్పారండి. సో తెచ్చినప్పుడు ఉన్నాయి ఫ్లవర్స్, కొన్ని ఎక్కువనే ఉన్నాయి. అవి మళ్ళీ తీస్తేనే కదా కొత్తవి వస్తాయని, బట్ ఒక మంచి రోజు చూసుకొని, ఇంకా మంచి రోజు అంటే ఈరోజు సాటర్డే కదా, అందుకనేసి ఇంకా స్వామివారికి కూడా పెట్టవచ్చు, అమ్మవారికి కూడా పెట్టేసేయచ్చు. ఫస్ట్ టైం చెట్టు నుంచి తెంచిన పూలు అనేసి తీసేసాను. శనివారం వ్రతం చేసిన దగ్గర నుండి ప్రతి సాటర్డే నేనైతే 2 పిండి ప్రమిదలు పెట్టి అయ్యవారికి పూజ చేసుకుంటాను. మార్నింగ్ అయితే పిల్లలకి బాక్స్ కట్టడము బిజీగా ఉండడం వల్ల మార్నింగ్ కుదరట్లేదు. ఈవినింగ్ అయితే మంచిగా ప్రశాంతంగా చేసుకుంటాను అన్నట్టు. సో ఇంకా 2 అయినా చేసుకోవచ్చు. నాకు ఈ పిండి ప్రమిదల్లో దీపం పెట్టకుంటే ఆ రోజు అంటే ఆ సాటర్డే ఫుల్ఫిల్ ఉండదండి. అసలు ఏదోలాగా ఉంటుంది. ఎప్పుడైనా వీక్ మనకి ఆ సాటర్డే వీక్ కుదరనప్పుడు అయ్యో ఈరోజు స్వామివారికి పిండి ప్రమిదలు చేయలేదే, అసలు పూజనే చేయలేకపోయింది, అలా అయిపోయింది నా మైండ్. 2 అయితే మంచిగా నేను రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి, నెక్స్ట్ కొంచెం బనానా, 2 కాబట్టి బనానా కొద్దిగానే తీసుకున్నాను, కొంచెం బెల్లం తీసేసుకొని చక్కగా పిండి ప్రమిదలు చేసినాను. రౌండ్గా రావాలంటే థమ్ ఫింగర్ తోటి ఇలా చేసేసుకోవాలి. లేదంటే నేను ఆల్రెడీ వీడియో ఉంది, షార్ట్ ఉంది, చూసేయండి. ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చేయొచ్చు. ఇంకా రెగ్యులర్గా మా కాలనీకి అయితే ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. ఫ్రైడే రోజే చెప్తాను నేను. సో నెక్స్ట్ డే స్వామివారికి కావాలని తులసిమాల మూర వచ్చేసి 50 రూపీస్. అంటే ఇప్పుడు బేసిక్గా 30 రూపీసేనండి. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ధనుర్మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువ ఉంది. అసలు సాటర్డే రోజు ఇంకేదో మనం ఎప్పుడు తీసుకుంటాం కాబట్టి ఇంకా 50 రూపీస్కే ఇచ్చారు. బయట అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే 2 మూరలు తెప్పించుకుంటాను ప్రతి ఫ్రైడే చెప్తాను. ఇంకా ఇప్పుడైతే అవసరం లేదు, రెగ్యులర్గా తీసుకుంటున్నాను కాబట్టి మనం డైలీ కస్టమర్ అయినట్టు. ఈ వారం అయితే నిజంగా అసలు స్వామివారికి తులసిమాల ఎంత తిక్కుగా సన్న తులసితో చేశారండి, పెద్ద పెద్ద ఆకులతో కాకుండా బాగుంది. చూసారు కదా ఎవరు ఎంత అందంగా ఉన్నారో. అలా తులసిమాల వేసి మురిసిపోతుంటాను, ఎంత అందంగా ఉన్నారు అయ్యవారు, నా దిష్టి తగిలేలా ఉందని. సో అక్కడి నుంచి తర్వాతకి ఇంకా అక్కడ స్వామివారికి తులసిమాల హాల్ రూమ్లో పెట్టేసి ఇంకొంచెము ఇక్కడ నేను పూజలో పెట్టేసుకుంటాను అన్నట్టు. సో ఇంకా మంచిగా పిండి ప్రమిదలు, ఇంక ఈ మధ్య కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇంకా చిన్న శివలింగం పెట్టేసుకున్నాను. శివలింగానికి కూడా ఖచ్చితంగా వాటర్ అంటే చెంబడు అయినా లేదంటే గ్లాసుడు వాటర్ అయినా వేస్తాను. పూజ చేసిన ప్రతిరోజు వేస్తున్నాను అన్నట్టు. చాలా బాగుంటుంది, నమ్మండి. లిటరల్గా మీరు లింగానికి శివయ్యకి ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోయండి, మీకే తెలియని పాజిటివ్ వైబ్స్ వస్తుంది. అండ్ శ్రీ విష్ణు రూపం విష్ణువు శివుడు సేమ్, ఇద్దరికి ఏ ఒక్కరికి పూజ చేసినా కుదరదు, ఇద్దరికి పూజ చేస్తే ఇద్దరికి ఇష్టం అన్నట్టు. సో అలా ఇంకా నేనైతే పూజ చేస్తున్నాం. కానీ మా మిన్ను అంటే పెద్ద బాబు వచ్చేసి ట్యూషన్కి వెళ్తున్నారండి. ట్యూషన్కి పంపించేసి ఇంకా మిన్ను పడుకుంటారు. నేను
ప్రశాంతంగా పూజ చేసుకుంటాను అన్నట్టు. మంచిగా నామాలు చదువుకుంటూ షోడశోపచారం చేసుకుంటూ మంచిగా చేసుకుంటాను సాటర్డే. చాలా ప్రశాంతంగా, అంటే నేను దేవునికి అర్పించినట్టు అట్లా చేసుకుంటాను. ఈ మధ్య మా మిన్ను కూడా నాకు గోవింద బొట్టు పెట్టమ్మా అంటాడు. ఈరోజైతే అటు ఇటు కదిలాడు లేండి, కొంచెం క్రాస్ వచ్చింది. చాలా ఇష్టం మా చిన్నోడికి గోవింద బొట్టు అంటే. నెక్స్ట్ అయితే ఇంకా పూజ అయితే సక్సెస్ఫుల్గా మంచిగా జరిగింది. ఎంత బాగుంది కదా. ఈరోజైతే తులసి మాల చాలా బాగా వచ్చింది. చిన్న చిన్న ఆకులతోటి దగ్గర కట్టారు. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం ఏం లేదండి, వడపప్పు బెల్లం అలా సింపుల్గా ఫ్రూటు అలా పెట్టేసుకుంటాను కుదరనప్పుడు. ఇంకా మంచిగా ఇంకా బాగా కుదిరి ఏదైనా స్పెషల్ అయితే మంచిగా ఏదైనా ప్రసాదం చేసుకుంటాను. బొట్టు పెట్టితే నన్ను ఫోటో తీయమ్మా, నన్ను వీడియో తీయమ్మా అంటాడు అన్నట్టు. ఎంత బాగున్నాడో కదా. ఇంకా చాలామంది అడుగుతున్నారు, అక్క మిన్ను వీడియోస్ అలాగే కనే వీడియోస్ మిస్ అవుతున్నావు మీ వీడియో అంటే లాంగ్ వీడియోస్ అని. ఎక్కడండి, 2 పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, కొంచెం కుదరట్లేదు. నేను ఇంకా ఆ ఛానల్లో రెసిపీస్ పెడతాను, బ్లాగ్స్ అన్నీ ఇందులో వచ్చేస్తాయి, ఎంజాయ్ చేయండి ఓకేనా. కుదిరినప్పుడల్లా పెడుతూ ఉంటాను, వీక్లీ వన్స్ అయినా. ఇంకా నెక్స్ట్ అయితే సాటర్డే రోజు మాకు సంత ఉంటుంది. ఇంకా కన్నయ్య ట్యూషన్కి వెళ్ళారు కదా. బేసిక్గా ఈరోజు కూడా నేను తీసుకురాను మిన్నుని, బట్ మా హస్బెండ్కి లేట్ అయ్యింది, ఆఫీస్లో లేట్ అయినారు, ఇంకా తప్పకుండా తీసుకొని రావాల్సి వచ్చింది. ఇంకా నేను ఒక్కదానే ఏం వెళ్ళను, కాలనీలో 2-3 కలిసి వెళ్తాం అన్నట్టు. ఇంకా అలా మంచిగా అసలు ఈరోజు మార్కెట్లో పాలకూర అయితే ఎంత ఫ్రెష్గా వచ్చిందంటే, బాగా వస్తాయండి ఇక్కడ మార్కెట్లో కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ చాలా రీజనబుల్. మంచిగా 500 రూపీస్లో వారం అంతా సరిపడ కూరగాయలు వచ్చేస్తాయి. ముంబైలో ఉన్నప్పుడైతే 1-2 అంటే 2 డేస్కే సరిపోయేది అన్నట్టు. 500 అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉండే, రేట్లు ఎక్కువ ఉండే, బట్ ఇక్కడ 500 రూపీస్కి మంచిగా వెజిటేబుల్. ఈరోజు అయితే ఆకుకూరలు ఎక్కడ చూసినా చాలా ఫ్రెష్గా ఉంది. చాలా తీసుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఆకుకూరలు పిల్లలకి ఫ్రెష్ వెజిటేబుల్స్ గ్రీన్ లీవ్స్ బాగా ఇస్తున్నాను. అండ్ ఇప్పుడు వింటర్ కదా, బ్రోకోలీ కూడా చాలా చూసారు కదా ఎంత బాగుందో. బేసిక్గా నార్మల్ టైంలో వచ్చేసి బ్రోకోలీస్ 90-120 రూపీస్ ఉంటాయి. ఈరోజే కాదు, వింటర్ స్టార్ట్ అయిన దగ్గర నుండి బ్రోకలీ వచ్చేసి 50 రూపీసే ఉంటున్నాయి. చాలా రీజనబుల్ ఉంటుంది, అందుకే పిల్లలకి ఎక్కువగా తెస్తున్నాను. సీజనల్ వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా పిల్లలకి ఎక్కువగా ఇవ్వాలి, కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. గ్రీన్ పీస్ అయితే ఇంకా 1/2 కేజీ 30 రూపీసే ఉన్నాయి, అందుకే తీసుకొచ్చేసాను. అక్కడ బ్రోకలీ తీసుకోలేదు, కొంచెం దగ్గర అనిపించలేదు, దగ్గరకు లేదు, అందులోనూ 60 రూపీస్ అలా చెప్పారు. ఈ బ్రోకలీ చూడండి ఎంత బాగుందో, 50 రూపీస్కి ఇచ్చారు ఒకటి, చాలా బాగుంది. అండ్ స్వీట్ కార్న్ చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి వెజిటేబుల్స్. ఇంకా నేను సాటర్డే రోజు నైట్ ఏం తినను, ఆఫ్టర్నూన్ ఒక పూటనే అన్నం తింటాను. మార్నింగ్ ఏమైనా ప్రసాదాలు మిగిలితే దేవుని దగ్గర పెట్టిన తినేస్తాను. అందుకని ఇంకా మార్కెట్కి వెళ్తే మా పిల్లలకి ఖచ్చితంగా ఏదో ఒకటి తెమ్మంటారు. ఇక్కడ మార్కెట్లో ఇలా ఏమంటే మురుమురాల మిక్చర్ బాగుంటుంది. ఇంకా వస్తూ నేను ట్యూషన్ నుండి తీసుకొచ్చాను, ఇంక ఇవి కూడా తీసుకొచ్చాను, స్వీట్ కార్న్ ఫ్లేక్స్తో చేసినవి. కూర్చొని అలా సరదాగా హ్యాపీగా బిగ్ బాస్ ఎండ్ అవుతుంది కదా రేపటితో, సండే తోటి. సో ఇంకా అదంతా చూసుకుంటూ కూర్చున్నాము. పిల్లల్ని కూడా బయటకు అస్సలు తీసుకెళ్ళట్లేదు. ఈరోజు తప్పక మా చిన్నోడిని తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది, అప్పుడే దగ్గేస్తుండు, కోల్డ్ అవుతుందండి. అండ్ ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల చాలా గాలి వస్తుంది, అట్ ది సేమ్ టైం కోల్డ్ కాఫ్ ఎక్కువ తొందరగా అవుతున్నాయి ఊరికని. అందుకని ఇంకా టీవీ చూసుకుంటూ, ఇంకా మా పెద్దోడు ఈరోజు క్విజ్ జరిగిందంట ట్యూషన్లో, అదే చెప్తుండు, అదే మాట్లాడుకుంటూ ఏం జరిగింది, ఏం చదువుకున్నావు ఏంటి అని అలా మాట్లాడుకుంటూ మంచిగా ఎవరి ప్యాకెట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నాము. బాగుంటుంది టేస్టు. మనకి ట్యాంక్ బండ్ దగ్గర పొగతోటి చేస్తాం, అంటే కొంచెం మంట పెట్టేసి చేస్తారు చూడండి, అలా పెడతారు మార్కెట్లో, మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా. ఇంక ఇది ఒక్కటి తినేసి అయితే ఇంకా నేను సాటర్డే అయితే ఎండ్ చేస్తాను, ఇంకేం తినకుండా పర్లేదు అన్నట్టు ఉంటుంది. సో ఈరోజు అయితే చిన్న మినీ వ్లాగ్ ఇంతే.